అంటే సపోజ్ ఇంట్లో ఎవరో ఒకరికి డయాబెటిక్ ఉన్నదనుకోండి, ఒకరికి లేదు అనుకోండి. అలాంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు సేమ్ డైట్ ఫాలో అవ్వచ్చంటారా? ఫాలో అవ్వడం అయితే చాలా కష్టం. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి. కంపేర్ టు వైఫ్, హస్బెండ్ మెటబాలిజం బీఎంఆర్ రేట్ ఎక్కువుంటది. బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువుంటది. అంటే వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. వుమెన్ బీఎంఆర్ తక్కువుంటది కాబట్టి తక్కువ ఫుడ్ తీసుకున్నా నడుస్తది. సో, వుమెన్ తీసుకున్న ఫుడ్డే హస్బెండ్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ క్యాలరీస్ సరిపోవు. వీక్‌నెస్ అనేది లీడ్ అవుతదనమాట. డైట్ అనేది పోర్షన్ ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళ క్యాలరీస్ ప్రకారం తీసుకుంటేనే కరెక్ట్. ఇంకోటి ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈస్ డిఫరెంట్. భూమి మీద ఎవరి బాడీ ఎవరి బాడీతో ఈక్వల్‌గా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. సో, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ మనకు ఫాలో అయితేనే బెస్ట్. చూజింగ్ ఆఫ్ ఫుడ్స్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఈరోజు ఒక కర్రీ చేస్తున్నాము. ఆ కర్రీ అందరూ తినొచ్చు. బట్ పోర్షన్ సైజెస్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ కండిషన్స్‌కి తగ్గట్టుగా ఏ వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలి, ఏ వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలనేది తెలిసినట్టయితే అది ఇంకా బెస్ట్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హ్మ్. సోషల్ మీడియాలో కానీ, లేదంటే యూట్యూబ్‌లో కానీ చూసి ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? సో, ఒకటేనండి. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఎన్ నంబర్ ఆఫ్ డైట్ ప్లాన్స్ దొరుకుతాయి. ఇప్పుడు రీసెంట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. అవును. దాన్నడిగినా మనకు డైట్ ప్లాన్ ఇస్తారు. బట్ ఏంటి అంటే, మన బాడీకి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఒక క్లయింట్ ఉన్నారు. షీ ఈజ్ ఎఫెక్టెడ్ తనకు మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనకు 6:00 ఫుడ్ మానేసేయండి అని చెప్పేసి చాలామంది సెలబ్రిటీస్ చెప్తున్నారు. స్టాప్ చేయండి. నేను 6:00కే మానేస్తాను అంటే, వాళ్ళ మెటబాలిజం ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఈవిడ 6:00 మానేసి ఫుడ్ తినకుండా మార్నింగ్ వరకు ఉంది. సో, మైగ్రేన్ అనేది చాలా మటుకు ట్రిగ్గర్ అయిపోయింది. తినకుండా ఉన్నప్పుడు కూడా మనకు హెడేక్ అనేది లీడ్ అవుతూ ఉంటది. సో, కొంతమందికి కొన్ని ఎక్స్‌ట్రీమ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా సెట్ అవ్వదు. సో, మన బాడీకి తగ్గట్టుగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండి, వాళ్ళు ఒక క్లినికల్ డైటీషియన్ గైడెన్స్‌లో వాళ్ళు డైట్ చేస్తున్నారు. ఏదైనా ఫ్యాట్ డైట్స్ ఫాలో అవుతున్నారంటే దట్స్ ఓకే. బట్ మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయినా సరే ఎక్స్‌ట్రీమ్‌గా చేయడము, నేను ఇన్ని అవర్స్ తినకుండా ఉంటాను, డైలీ తినకుండా ఉంటాను అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. యాక్చువల్‌గా ఆటోఫేజీ ప్రాసెస్ ఈస్ వెరీ గుడ్. ఆటోఫేజీ ఏంటంటే ఆఫ్టర్ 16 అవర్స్ మన బాడీలో ఏదైతే చెడు ఏదైతే ఉందో, మనకి ఎక్స్‌ట్రీమ్ గ్లూకోజ్ స్టోరేజ్ ఉన్నా కూడా అది మనకు క్లీన్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఆటోఫేజీ ప్రాసెస్ అంటారు. దట్ టూ వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ ఎ వీక్ మనం అలా 16 అవర్స్ ఫాస్ట్ ఉంటే ఫైన్ కానీ, డైలీ 16 అవర్స్, 18 అవర్స్, 20 అవర్స్ ఫాస్ట్ ఉండి, నేను 4 గంటల మట్టుకే నేను ఫుడ్ తీసుకుంటాను. ఆ 4 గంటలు, 6 గంటలు ఎక్కువ క్యాలరీస్ 2000, 2500 క్యాలరీస్ తీసుకున్నా కూడా అసలు ఏం యూజ్ ఉండదు. ఇంకోటేంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్స్‌ట్రీమ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు. సమ్‌వాట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం అంటే స్లీప్‌కి, డిన్నర్‌కి అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ గ్యాప్ పెట్టుకొని 7:00 ఫుడ్ కంప్లీట్ చేసేసి 10:00 స్లీప్ పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే మళ్ళీ 6:00 ఆర్ 7:00 ఏదైనా తీసుకోవడం, ఏదైనా డ్రింక్ తీసుకోవడం అలా చేస్తే నో ప్రాబ్లమ్. బట్ అంతే కానీ ఎక్స్‌ట్రీమ్‌గా చేస్తాను. నేను మార్నింగ్ 12:00 మళ్ళీ నా ఫస్ట్ మీల్ తీసుకుంటానంటే షుగర్ లెవెల్స్ పడిపోవడం, ఎలాగో మెడిసిన్ తీసుకోవాలి వాళ్ళు. వాటికి తగ్గట్టుగా మనకు క్యాలరీస్ లేవు. ఇంకోటేంటంటే తినకుండా ఉండి కూడా బింజ్ ఈటింగ్ అయిపోతుంది. అంటే ఒకటేసారి ఎక్కువ తినేస్తాం. అంటే ఎలా అంటే క్రేవింగ్స్ అలా అయిపోతాయన్నమాట. ఆ బింజ్ ఈటింగ్ కూడా చేయడం కూడా మంచిది కాదు. సో, ఏదైనా సరే ఈ ఫ్యాట్ డైట్స్, ట్రెండీ డైట్స్ అందరికీ సెట్ అవ్వవండి. సమ్‌వాట్ కొంతమందికి సెట్ అవుతది. సెట్ అవ్వదని కూడా నేను చెప్పట్లేదు. కొంతమందికి సెట్ అవుతది. కొంతమందికి సెట్ అవ్వదు. దట్ టూ దోస్ హూ హావ్ డయాగ్నోస్డ్ విత్ ఒబేసిటీ, డయాబెటీస్, పీసీఓడీ, పీసీఓఎస్ ఇలాంటి మెడికల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అండర్‌లోనే తీసుకోవాలి గైడెన్స్ అంటే. ఎందుకంటే ఒకసారి గైడెన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు క్లినికల్ డైటీషియన్. ఇలా తీసుకోవాలి అని చెప్పేసి. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. నా బాడీ ఇలా ఉంటుంది. ఇలా రెస్పాండ్ అవుతుంది. నేను ఇలా ఫుడ్ తీసుకోవాలి. ఇది నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎడ్యుకేట్ అయినప్పుడు ఫ్యూచర్ కూడా హెల్తీగా లీడ్ చేయొచ్చు.